చేశారు. ఏం చేశారు వాళ్ళు? మనవి చేశారు. వాళ్ళ మనవిలో 2 ప్రధానమైనటువంటి అంశాలున్నాయండి. 2 ముఖ్యమైనటువంటి అంశాలు. వాళ్ళు దేవునికి ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని తప్పించండి. ఇది కాదు వాళ్ళ ప్రార్థన. 2 అంశాల్లో వాళ్ళు బాగా భయపడ్డారు. దేనికి భయపడ్డారు చూడండి. ఈ మనుషుని ఈ మనుషుణ్ణి బట్టి మమ్ము లయము చేయకుందువుగాక. ఈ మనుషుని బట్టి మమ్ములను లయము చేయకుందువుగాక. లయము అంటే మమ్మల్ని నాశనం చేయకుండా ఉండడం. అంటే దేనికి భయపడ్డారు వీళ్ళు? దేవుని శిక్షకు భయపడ్డారు. ఎవరి శిక్షకు భయపడ్డారు? దేవుని శిక్షకు భయపడ్డారు. అంటే ఈ మనిషిని పడవేస్తే మా మీదకు శిక్ష వస్తుంది, దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడేమో, అది భయం. ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే దేవుని తీర్పుకు భయపడ్డారు. దేనికి భయపడ్డారు? దేవుని తీర్పుకి. ఇంకో మాట చూడండి, అక్కడ ఏమంటాడు? అక్కడ సెమీకోలన్ పెట్టాడు, పైన ఒక చుక్క పెట్టి కింద కామ. సెమీకోలన్ దాని అర్థం ఏంటనంటే ఈ వాక్యం ఇక్కడితో ముగించబడింది, ఇంకొక వాక్యం కొనసాగుతుంది అని అర్థం. ఈ వాక్యం సపరేటు, ఇంకొక వాక్యం కూడా ఉంది అని అర్థం. అంటే వేరు వేరు వాక్యాలు అని అర్థం. 2 విభాగాలు అని అర్థం. 2 భాగాలని అర్థం. ఒక వాక్యాన్ని 2 భాగాలు చేశాడని అర్థం. మొదటి భాగములో వీళ్ళు దేవుని తీర్పుకు, దేవుని శిక్షావిధికి భయపడ్డారు. రెండో భాగంలో మనం చూస్తే నిర్దోషిని చంపితరన్న నేరం మా మీద మోపకుందువు అన్నారు. ఎవరిని? నిర్దోషిని చంపితరన్న నేరం. నేరం దేనికి భయపడ్డారు వీళ్ళు? నేరం, పాపానికి భయపడ్డారు. దేనికి భయపడ్డారు? పాపం. వీళ్ళ ప్రార్థనలో ఈ 2 అంశాలు, ఒకటి శిక్షకు భయపడి ప్రార్థన చేశారు, 2 నేరానికి భయపడి ప్రార్థన చేశారు. నేరానికి భయపడి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తరువాతనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రార్థన చేసిన తర్వాతనే నిర్ణయాన్ని తీసుకున్నారు. కొంతమంది ప్రార్థన చేయరు, దేవుణ్ణి అడగరు, అడగకుండానే నిర్ణయాలు తీసేసుకొని ఇది దేవుని చిత్తం అంటారు. చాలా తప్పది, చాలా తప్పది. నువ్వు దేవుణ్ణి అడగకుండా కొంతమంది నిర్ణయాలు తీసేసుకుని ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? ఆల్రెడీ నిర్ణయాలు తీసేసుకుంటారు. మీకు అర్థమయ్యే